జై శ్రీమాత. దసరా నవరాత్రులలో 5వ రోజు కొలిచే అమ్మవారు స్కందమాత. ఈమె తన కుమారుడైన స్కందుణ్ణి ఒడిలో ధరించి ఉంటారు. తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మకు ఘోరంగా తపస్సు చేసి శివుని సంతానం ద్వారా మాత్రమే మరణం సంభవించాలి అని వరాన్ని పొందాడు. అప్పటికే సతీదేవి తన అవతారాన్ని చాలించారు. ఆ కారణం చేత శివుని సంతానం ద్వారా మరణం పొందాలి అని వరాన్ని పొందాడు. అప్పుడు శివుని యొక్క తేజస్సు నుంచి వాయువు, అగ్ని నుండి ఆయన తేజస్సు వెళ్ళి గంగలోనూ కలిసింది. అప్పుడు ఆయన తేజస్సు నుంచి ఈ కుమారస్వామి జన్మించారు. ఈయన్నే షణ్ముఖుడు అని అంటారు. ఈయనే శరవణ భవ. అమ్మవారు ఈ స్కందుణ్ణి తన ఒడిలో ధరించి ఒక చేతితో కమలాన్ని, మరొక చేతితో కుమారస్వామిని, మరొక చేతితో భక్తులకు ఆశీర్వాదం అందిస్తారు. ఆమె పద్మాసనంలో కూర్చుని ఉండడం వల్ల పద్మాసనాదేవి అని కూడా పిలుస్తారు. స్కందమాతను ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అపారమైన జ్ఞానం కలుగుతుంది. జై శ్రీమాత.